2 దశాబ్దాల నాటి కొడాలి నాని సంకల్పం సాకారమవుతున్న వేళ హైదరాబాద్కు పాదయాత్రగా వస్తే 77 ఎకరాలు ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ వెంట నడిస్తే సుమారు 215 ఎకరాల్లో వేలాది మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ. రాష్ట్రంలోనే గుడివాడ వైఎస్ఆర్ జగనన్న కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దే పనిలో శాసనసభ్యులు కొడాలి నాని. గుడివాడ నియోజకవర్గానికి తొలిసారిగా 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ వెంకటేశ్వరరావు నాని 10,000 మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సరిగ్గా 16 ఏళ్ల కిందట గుడివాడ నుంచి 320 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి వినతి పత్రాన్ని అందించేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. కొడాలి నాని వైఎస్ఆర్కు వినతి పత్రాన్ని అందించి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరారు. అయితే నియోజకవర్గంలో 10,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలేంటని సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా అనేక మంది కొడాలి నానిని చూసి హేళనగా మాట్లాడారు. కాని వైఎస్ఆర్ మాత్రం 77 ఎకరాల భూసేకరణ చేయించి పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించారు. వైఎస్ఆర్ మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ పట్టించుకోకపోవడం, 2014 రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పేదల కోసం సెంటు భూమి కొనుగోలు చేయకపోగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పేదలకు కేటాయించిన 77 ఎకరాల్లోనే దాదాపు 8,912 టిడ్కో గృహాలను నిర్మిస్తున్నట్లు పేద ప్రజల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి 3,500 గృహాలకు మాత్రమే పనులు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఒక్క గృహం కూడా పూర్తి చేయలేదు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం, గుడివాడ ఎమ్మెల్యేగా 4వసారి ఎన్నికైన కొడాలి నాని మంత్రి పదవి చేపట్టడంతో 2 దశాబ్దాల నాటి నుండి కలగా మిగిలిన పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై మరింత దృష్టి పెట్టారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలో నిర్మాణ దశలో ఉన్న టిడ్కో గృహాలకు తోడు మరో 13,145 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీని చేశారు. ఇక్కడ పూర్తిగా మీకు భవంతు చేసినటువంటి ఫ్లాట్లు, పూర్తిగా రోడ్లు, డ్రైను, మంచినీరు, కరెంటు, అన్ని మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, నాది. మా రైతు మార్కెట్లే కాదు, గుడివాడలే కాదు, మాకు అందరికి అభిమానం. ఆయన అన్ని పనులు బాగా చేస్తారు. మా ఆవిడకి ఇళ్ల స్థలం వచ్చింది, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాం. 22,057 మంది సొంత ఇంటికల సాకారమవుతున్న సందర్భంగా 2 దశాబ్దాల నాటి కొడాలి నాని సంకల్పానికి తండ్రి వైఎస్ఆర్, తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం అందించినట్టయింది. ఈరోజు నాకు సహచరులలో గొప్ప సహచరులు నా కోసం ఉన్నారు అని అంటే కొడాలి నాని ఒక్కడే ఉన్నాడు అధ్యక్ష. గుడివాడ నియోజకవర్గంలో పేదవాడి సొంత ఇంటికలను సాకారం చేయడంలో వైఎస్ఆర్ కుటుంబం చెరగని ముద్ర వేసుకుంది. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం